శారీరక వైకల్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అతని విజయాన్ని ఆపలేకపోయింది. డిగ్రీని పక్కన పెట్టి ఉద్యోగాలకు దూరంగా ఉంటూ రాబోయే కాలం స్టోర్లు, సూపర్ మార్కెట్లేదని గ్రహించాడు. రేషన్ నుండి బట్టలు, కూరగాయలు ఒకటేంటి అన్ని ఒకే చోట దొరికే రోజులు వస్తాయని ముందే పసిగట్టాడు. ఈ ఆలోచనతోనే ఒక చిన్న ఫోటో షాప్ నుండి భారతదేశంలో రీటైల్ స్టోర్ విప్లవానికి పునాది వేసిన విశాల్ మెగామార్ట్ ను ప్రారంభించాడు. అతను ఎవరో కాదు, రామచంద్ర అగర్వాల్. కొద్ది రోజులుగా విశాల్ మెగామార్ట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగ ప్రకటనకి సంబంధించిన అర్హతలు, పరీక్షలపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్న సమయంలో కోల్కతాలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన రామచంద్ర అగర్వాల్ 4 ఏళ్ల వయసులోనే పోలియో బారిన పడ్డాడు. అతని శరీరంలోని ఒక కాలు పనిచేయడం మానేసింది. నడకకు చెక్క కర్రలే ఆధారంగా మారిపోయాయి. కానీ రామచంద్ర ఓటమిని అంగీకరించే మనస్తత్వమే కాదు. చదువు పూర్తి చేసిన 9 నుండి 5 గంటల ఉద్యోగం తనతో కాదని తెలుసుకున్నాడు. దీంతో అప్పుగా తీసుకున్న డబ్బుతో కోల్కతాలో ఒక చిన్న ఫోటో స్టూడియో షాపు ప్రారంభించాడు. 1 సంవత్సరం పాటు ఫోటో స్టూడియో నడిపిన అది అతనికి సంతృప్తినివ్వలేదు. కూల్ డ్రింక్స్ అమ్మాడు, కానీ పెద్దగా లాభాలు రాలేదు. అప్పుడు అతని దృష్టి ఫ్యాబ్రిక్ వ్యాపారం వైపు మళ్ళింది. కోల్కతాలో చిన్న బట్టల వ్యాపారం ప్రారంభించాడు. దాంతో 15 సంవత్సరాలు బట్టల వ్యాపారం చేసిన అతని మనసు ఏదైనా పెద్దగా చేయాలని కోరుకునేది. అందుకే అన్నిటిని వదిలేసి ఢిల్లీకి వచ్చాడు. 2001-2 సంవత్సరంలో రామచంద్ర అగర్వాల్ ఢిల్లీ నుండి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన విశాల్ మెగామార్ట్ ను ప్రారంభించాడు. దేశంలోని మధ్యతరగతి పేద ప్రజలే లక్ష్యంగా ఒక కొత్త స్టోర్ సృష్టించాడు. కేవలం 99 రూపాయలకే నిత్యావసర వస్తువులు, బట్టలు అమ్మడం ద్వారా విశాల్ మెగామార్ట్ ప్రజల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. దీంతో విశాల్ మార్ట్ వేగంగా విస్తరించింది. 414 నగరాల్లో 645 స్టోర్లు, 2,50,000 చదరపు అడుగుల రీటైల్ స్థలం, 5 గోడౌన్లు విశాల్ మార్ట్ ను రోజు రోజుకి ముందుకు నడిపించాయి. 2007లో కంపెనీని 2,000 కోట్ల విలువైన ఐపీఓను ప్రారంభించింది కూడా. అయితే స్టాక్ మార్కెట్ లో కూడా విశాల్ మెగా మార్ట్ పేరు చేరింది. అయితే వేగంగా అభివృద్ధి చెందాలనే పోటీ, తొందరపాటుతో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు విశాల్ మెగా మార్ట్ ను నష్టాల్లోకి నెట్టేశాయి. ఎటువంటి అంచనా లేకుండానే స్టోర్లు, గోడౌన్లు తెరవడం వల్ల కంపెనీపై అప్పుల భారం పెరిగింది. దానికి తోడు 2008 ఆర్థిక మాంద్యం కంపెనీని తీవ్రంగా దెబ్బతీసింది. స్టాక్ మార్కెట్ లో వచ్చిన ప్రకంపనలను విశాల్ మెగా మార్ట్ కు భారీ నష్టాలను కలిగించింది. దీంతో కంపెనీపై అప్పుల భారం 750 కోట్లకు చేరుకుంది. 2011లో విశాల్ మెగా మార్ట్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 750 కోట్లకు పైగా అప్పులు పేరుకుపోయాయి. బ్యాంకులకు అప్పు ఇచ్చిన వాళ్ళకి కట్టడానికి కూడా డబ్బు కొరత ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విశాల్ మెగా మార్ట్ ను కాపాడడానికి అగర్వాల్ కంపెనీని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. 1100 కోట్ల విలువైన కంపెనీని కేవలం 70 కోట్లకే శ్రీరామ్ గ్రూప్ అండ్ టీపీజీ క్యాపిటల్ కు అమ్మేశాడు. 2018 సంవత్సరంలో కేదరా క్యాపిటల్ అండ్ పార్ట్నర్ గ్రూప్ విశాల్ మెగా మార్ట్ ను సుమారు 3,000 కోట్లకు కొనుగోలు చేశాయి. రామచంద్ర అగర్వాల్ విశాల్ మార్ట్ కంపెనీని ఎంతో ఇష్టపడ్డాడు, కానీ అతనే విశాల్ మెగా మార్ట్ ను చివరికి అమ్మేశాడు. అయితే మిగిలిన డబ్బుతో కొంత కంపెనీని ప్రారంభించేందుకు 10 కోట్లు అప్పుగా తీసుకొని అతను V2 మార్ట్ అనే రీటైల్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించాడు. అయితే మిగిలిన డబ్బుతో కొత్త కంపెనీని ప్రారంభించేందుకు 10 కోట్లు అప్పుగా తీసుకొని అతను V2 మార్ట్ అనే రీటైల్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించాడు. మరి ఈ విశాల్ మెగా మార్ట్ నష్టాల్లో నుంచి లాభాల్లోకి ఎప్పుడు వస్తుంది, V2 మార్ట్ లాభదాయకంగా ఎప్పుడు మారుతుందో తెలియదు. కానీ ఈయన తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల విశాల్ మార్ట్ నష్టాలు అయితే కూరుకోపోయింది. మరి ఈ కథపై, విశాల్ మెగా మార్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.